మిత్రులారా నమస్తే, నేను మీ అడ్వకేట్ రాంబాబు. పిక్యునరీ జ్యూరిస్డిక్షన్ అంటే ఏమిటి, దాని యొక్క అధికార పరిధి ఎంతవరకు ఉంటుందనే అంశాన్ని మనం పరిశీలించినట్లయితే పిక్యునరీ జ్యూరిస్డిక్షన్ అనేది సివిల్ ప్రొసీజర్ కిందకు వస్తుంది. సూటు యొక్క వాల్యూని బట్టి మనం కోర్టును చూజ్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఉదాహరణగా చూసుకున్నట్లయితే అప్ టు 10 lakhs వరకు సూట్ యొక్క వాల్యూ ఉంటే దానిని మనం జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో మాత్రమే ఈ సూట్ని మనం ఫైల్ చేసుకోగలుగుతాము. అలాగే సూట్ యొక్క వాల్యూ 10 lakhs నుంచి 50 lakhs వరకు సూట్ యొక్క వాల్యూ ఉంటే దాన్ని సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో మాత్రమే మనం ఫైల్ చేసుకోగలుగుతాము. అలాగే 50 lakhs అబోవ్ సూట్ యొక్క వాల్యూ ఉంటే దానిని మనం డిస్ట్రిక్ట్ కోర్టులో మాత్రమే ఫైల్ చేసుకోగలుగుతాం అన్నమాట. కాబట్టి మిత్రులారా, పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ అంటే సూట్ యొక్క వాల్యూని బట్టి మనం కోర్టుని చూజ్ చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ఇలాంటి లీగల్ విషయాల కోసం నన్ను ఫాలో అవ్వండి, ఎందుకంటే చట్టం సామాన్యునికి తెలియాలి. జై హింద్.